వెల్కమ్ టు లలిత లక్కీస్ ఛానల్. నిన్నటి నుండి నేను మా ఇంట్లో ఫంక్షన్ వీడియోలు కొన్ని అయితే అప్లోడ్ చేశాను కదా. సో ఆ ఫంక్షన్ ఏంటి అనే వివరాలు ఇప్పుడు చెప్తాను. ఇక్కడైతే మా చిన్న మరిది వాళ్ళ పాపకి పుట్టెంటుకలు ఫంక్షన్ అయితే జరుగుతూ ఉంది. నైట్ కూడా ఇంకొక ఫంక్షన్ కూడా చేసాము, అవి మళ్ళీ చెప్తాను. అయితే ఇప్పుడు పొద్దున్నే ఇంకా ఈ పాపకైతే పుట్టెంటుకల ప్రోగ్రామ్ అయితే కంప్లీట్ చేసుకున్నాం అనమాట, ఇలా సింపుల్గా. తర్వాత నైట్కి అయితే ఇంకొక ఫంక్షన్ అన్నాను కదా, అది వచ్చేసి మా తోడికోడలు శ్రీమంతం అనమాట. మా హస్బెండ్కి అయితే 2 తమ్ముళ్ళు ఉన్నారనమాట. చిన్న తమ్ముడి కూతురికేమో పుట్టెంటుకలు, రెండో తమ్ముడి భార్యకు వచ్చేసి శ్రీమంతం అనమాట నైట్. ఇది ఇలా వాళ్ళ అమ్మ వాళ్ళు తీసుకొచ్చిన ఫంక్షన్ అనమాట. అంటే మళ్ళీ మేము కూడా 9th మంత్లో చేస్తాంలేండి. సో ఇలా శ్రీమంతం ఫంక్షన్ అయితే సింపుల్గా అయితే జరిగిపోయింది. ఇక్కడ మా ఆడపడుచు ఇంకా వీడియోస్ తీసుకునే టైం అయితే లేకపోయిండే, అందుకే ఇలా ఫొటోస్ అయితే తీసుకున్నాం. సింపుల్గా ఆ ఫొటోసే నేను పెడుతున్నాను అనమాట. మేమైతే ఇలా ఫొటోస్ తీసుకుంటుంటే మా అత్తయ్య అయితే సడన్గా ఎంట్రీ ఇచ్చేసి ఇలా స్వీట్ తినిపించేసింది. చాలా హ్యాపీ అనిపించింది అనమాట. సో ఫైనల్గా ఇది మా ఫ్యామిలీ. ఇంకా ఈరోజు మార్నింగ్ అయితే ఇంకా వచ్చిన వాళ్ళందరికీ ఇంకా వంటలు అయితే ప్రిపేర్ చేస్తున్నారు. అంటే టిఫిన్ లేకుండా డైరెక్ట్గా వంటలు అయితే చేస్తున్నారు, నాన్ వెజ్. ఇంకా ఇక్కడ మా అత్తయ్య వాళ్ళ అమ్మ మా అవ్వ. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా పలావ్ రెడీ అయిపోయింది. ఇంకా ఒక పక్క చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఆ చికెన్ కర్రీ ఎలా ఉంది అని చెప్పేసి మా మరిది టేస్ట్ చేసి అయితే చెప్తున్నాడు, సూపర్గా ఉంది అని చెప్పేసి. ఇంక ఇక్కడ మా అత్త నైట్ శ్రీమంతం చేసుకున్న ఆ పాప పెరుగు పచ్చడికి ఇలా రెడీ చేస్తున్నారు. ఫైనల్గా ఇది రెసిపీ అన్నమాట. ఇక్కడ సైడ్ వచ్చేసి లివర్ ఫ్రై, అది మేము స్పెషల్గా చేయించుకున్నాం లేండి. ఇంకా అందరికీ వడ్డించేస్తున్నాము వంటలైతే చేసినవి. ఇంకా వాళ్ళ బంధువులు అందరూ వచ్చేసి బాగా భోంచేసి అందరూ వెళ్ళిపోయినారు హ్యాపీగా. సో ఇది మా ఇంట్లో ఫంక్షన్ అయితే. నిన్న 2 ఫంక్షన్లు జరిగాయన్నమాట ఒకేసారిగా. ఇంకా అందరూ అలా బయలుదేరిపోయారు. ఇంకా నెక్స్ట్ మా విలేజ్లో మా ఇల్లు ఎలా ఉందో చూపిస్తాను, చూసేయండి. ఇలా సింపుల్గా అంటే పాతకాలం ఇల్లు ఉంటాయి కదా, సో అదే ఇల్లే అన్నమాట. అలానే ఉండిపోయింది, అందులోనే ఉంటున్నాం మేము ప్రజెంట్ కూడా. ఇంకా బయట అయితే ఇట్లా చెట్లు అన్నీ పెట్టేసుకున్నారు మా అత్త. గులాబీలు, ఇవి వచ్చేసి కనకాంబరం మొక్కలు, ఇది వచ్చేసి టెంకాయ చెట్టు. ఈ టెంకాయ చెట్టు చాలా ఇయర్స్ నుంచి ఉందన్నమాట. ఒక్క 200 కాయలకి తక్కువ అస్సలు కాయదు. ఇది గులాబీ చెట్టు, ఎంత బాగా చెట్టుకి అల్లుకుంది కదా. ఇంక ఇక్కడ వచ్చేసి మా స్వామి అనమాట, అంటే మేము ఇంట్లో పూజించే దేవుడు. మా ఆడపడుచు వాళ్ళ కొడుకు హాయ్ చెప్తున్నారు. ఇక్కడ మా లక్కీగాడైతే క్యూట్గా అందరికీ వాటర్ సర్వ్ చేసుకుంటూ వచ్చాడు. మార్నింగ్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాం, ఫన్నీగా చూసారా. ఇలా వాడు అందరితో ఆడుకుంటూ బాగా హ్యాపీగా అయితే ఉన్నాడనమాట. ఓకే.